No wonder you acted with the man, Big B. I know. I mean, such an opportunity. Yes. So, everybody, of course, I'm sure చాలా మంది అడుగుంటారు ఈ ప్రశ్న, బట్ మీరు రాసిన కవిత. Yeah, I Poem. did. Yeah. So, did it reach him actually? Yeah, so what happened was that I got a fracture on set, and He sent you a buggy and... yeah, buggy. And to thank him, I didn't know what to give. And on the last day of shoot, I just wrote a poem for him and I gifted to him. Like, sir, I don't know what to give it to you, so I'm just sending you this. And this is just what I felt, since my childhood about you and stuff. So he said, okay, I will read it. And I think it was between 10-15 minutes, like I gave it to him, and then he came on set and he looked at me and he said, "Kab se likh rahi hain aap?" And I said, sir, I have this shauq from bachpan, so bachpan se to bahut hi acha likh leti hain bas. That was the thing coming from him, because he also writes so well. I know, he's very fond of poetry. Very fond of. So, can you say a few lines from that? It's a very long poem, but I can start the poem. It was like, सपने बहुत से देखे हैं मैंने, पर ये सच हुआ सपना कुछ अलग सा है. आपसे मिलना, आपका अभिनय देखना अपने आप में कुछ अलग सा है. जिस मुकाम पर आप हैं सदी के महानायक, मुझे वो कुछ अचंभित करता है. एकदम सरल, ज़मीन से जुड़े, something like that I wrote, and I have a poem with me, but yeah, these were the lines. काफ़ी अच्छा लिख लेती हैं. और वो भी मेरे नाम से शुरू हुआ, सपना. Yes. No, very really, your style of presenting those, your thoughts is very, very creative and actually very chiseled and Thank you, ma'am. Thank you. deliberate. Very nice. Very beautiful. So, మీరు రూపేష్ గారు, మీకు హాబీస్ పాటలు పాడతారా కొంచెం? మామూలుగా అంటే ఇలా ప్రొఫెషనల్ ఏం కాదు. అంటే ఆర్టిస్ట్ అంటే కొన్ని అన్నీ ఉండాలంటారు కదా, కొన్ని చిన్న టచ్ ఫీల్ అవ్వడానికి కనీసం ఉండాలంటారు కదా, అలా అంతే. అంతవరకు పాడతారు అంతే. బట్ అదర్వైజ్ ఫీల్ అవ్వి కొంచెం ఏదో పాడతాను. బట్ ఇక్కడ ఈ సినిమాలో చాలా మంచి పాటలు కుదురుకున్నాయి. అసలు అంటే మామూలుగా ఒక షష్టిపూర్తి లాంటి సినిమాకి రాజా సార్ మ్యూజికే ఉండాలన్న ఆలోచన మీద, లేక మన డైరెక్టర్ గారిదా, పవన్ ప్రభు గారిదా? కథ నెరేషన్ తీసుకున్నప్పుడు డే వన్నే నాకు ఇవన్నీ బ్రెయిన్లో తిరిగాయండి. రాజా సారే కావాలని. ఏ పాటలు ఇష్టం ఆయన ఈ గతంలో? మీరు చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఒక్క పాటని చెప్పుకోలేము. డైలీ ఈవినింగ్ అదే ఆ పాటలతోనే నిద్రపోయేంత వరకు ఆ పాటలే నడుస్తుంటాయి చుట్టుపక్కల. సో ఆ కథ చెప్పినప్పుడేనండి ఇదంతా. మనం ఇప్పుడు మీరు సాంగ్స్ రిలీజ్ అయిన సాంగ్స్లో చూసుకుంటే కంటెంట్లో, ఆ సాంగ్స్లో విజువల్ ఏదైతే మేము చూపించామో, విజువల్ సినిమా అయితే ముందే అనుకున్నాం సిచ్యువేషన్స్ అండ్ ఎక్కడ బేస్ అయింది అని, అండ్ ఎలాంటి విజువల్స్ ఉంటాయని. అలాంటి విజువల్స్కి ఆయన లేకపోతే మేము బేసిక్గా పాటలకి పక్కన పెట్టేస్తే బీజిఎం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది ఈ సినిమాలో. సో ఆ బేస్ చేసుకొని ఆయన ఉంటే బాగుంటుందని నాకు ఆలోచన వచ్చింది. కానీ అది మెల్లిగా చెప్పా ఆయనకి. అప్పుడు చెప్పా స్టార్టింగ్ డైరెక్ట్గా, ఆయన మంచిది సార్ అని అంటే ఇంకేముంది మనకి. సో సినిమా అంటే ఆయన కేవలం పాటలు చేసి చెన్నైలో చేసి ఇచ్చేయడం తప్ప ఆయన ఇన్వాల్వ్ అయ్యారా అంటే ఎక్కడైనా మధ్యలో పాటల్లో అండి? అంటే బీజిఎమ్స్లో వాటిలో రాజా సార్ అంటే ఐఎమ్ సేయింగ్ షూటింగ్ సెట్కి రావడం అట్లాంటివి? షూటింగ్ సెట్కి రాలేదండి. మేము అడిగాం యాక్చువల్లీ ఒకసారి రావాల్సి వస్తుందని. బట్ మేము షూట్ చేస్తున్నప్పుడు, మేము అక్టోబర్లో షూట్ చేస్తున్నప్పుడే 40 degrees అండి. మేము ఫస్ట్ జూన్లో షూట్ చేసాం ఒక షెడ్యూల్. ఎక్కడ చేశారు? రాజమండ్రి. ఆహా. సో జూన్లో షూట్ చేసినప్పుడు చాలా హెవీగా హీట్ ఎక్కువ ఉంది అక్కడ క్లైమేట్. మళ్ళీ ఇలాగ ఉంది కాబట్టి 2 months తర్వాత అప్పుడు ప్లాన్ చేద్దాం, ముందే చెప్పెట్టాం వస్తానన్నారు. ఒక వన్ టైం అయితే నేను పక్కా వస్తానన్నారు. బట్ అప్పటికి కూడా 40-42 degrees ఉంది అక్టోబర్లో. దెన్ ఆ టైంలో ఆ పెద్ద పిలిచి ఇబ్బంది పెట్టదలుచుకోలేదని మనం టచ్ చేయలేదు.